హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ అండ్ లుక్స్ బై శిరీష. వామ్మో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నుమాయిష్లో ఈ రష్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. స్టెప్ వేయడానికి కూడా స్పేస్ లేదు, మనకి నడవడానికి కూడా కొంచెం కూడా ప్లేస్ లేదు. ఎక్కడ చూసినా జనాలే జనాలు. ఒక సైడ్ ఏమో షాపింగ్ స్టాల్స్, ఇంకో సైడ్ ఫుడ్ కౌంటర్స్. మధ్యలో మనం ఈ క్రౌడ్లో అట్లా ఫ్లో అయిపోవాల్సిందే. ఇంకా ఫ్యామిలీస్, కిడ్స్, యంగ్స్టర్స్ అందరికీ ఒకటే ఎగ్జైట్మెంట్. ప్రైసెస్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ, కానీ రష్ మాత్రం ఫుల్ హై వోల్టేజ్లో ఉంది. ఒక స్టాల్ దగ్గర ఆగాలంటే కనీసం 5 మినిట్స్ అయినా వెయిట్ చేయాల్సిందే. ఈ క్రౌడ్ చూస్తే అర్థమవుతుంది కదా, నుమాయిష్ అంటే షాపింగ్ కాదు, ఒక ఫెస్టివల్ అని చెప్పి. మీరు ఇంకా విజిట్ చేయకపోతే ఈ రష్ చూసాక కూడా పక్కా ప్లాన్ చేసుకోండి. సో మీరు స్టాల్స్ అన్నీ కవర్ చేయాలి అనుకుంటే 4 o'clock కల్లా అక్కడ ఉంటే. సో టైమింగ్స్ వచ్చేసి 4 to 10:30 అనమాట. మామూలుగా వీకెండ్స్ అయితే, అంటే హాలిడేస్ ఉన్న వీకెండ్స్ ఉన్న 4 to 11 వరకు ఉంటుంది. బట్ ఇది ఇప్పుడు ఎండ్ అవ్వబోతుంది కదా, ఈ సండేకి మనకి ఎగ్జిబిషన్ అనేది ఎండ్ అవుతుంది. 15th Febకి లాస్ట్ డే అనమాట. ఇంకా కొన్ని రోజులే ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా, మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ 3-4 డేస్లో అయితే కవర్ చేయడానికి ట్రై చేయండి. థింగ్స్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినట్టు బయట స్టాల్స్లోనే ఎక్కువ ఉన్నాయి, లోపల స్టాల్స్ కంటే కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బయట కొంచెం 30, 50, 100 ఇలానే మనకి ఈ రేంజ్లోనే మనకి ఇయర్ రింగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. లోపల ఇంకా కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ లవర్స్ అయితే మీరు బయట తీసుకుంటేనే బెటరు. ఆక్సిడైజ్ జ్యువెలరీస్ కూడా బయటనే చాలా బాగున్నాయి, అక్కడే మీరు ట్రై చేయండి. కలంకారీ బ్యాగ్స్ అండ్ ఇట్లా రౌండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే 100 నుంచే ఉన్నాయి. ఆ బ్యాగ్స్ కూడా 100, 150, 200 అట్లా ఉన్నాయి. మనం బార్గెనింగ్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి మనకి అంత తక్కువకి ఇస్తున్నారనమాట. ఒకటే ఐటమ్ కాకుండా 2-3 టైమ్స్ ఐటమ్స్ కలిపి బార్గెనింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫుల్గా సెరామిక్ డెకరేటివ్ ఐటమ్స్ షెల్ఫ్ అయితే కలర్ఫుల్గా మెరిసిపోతున్నాయి కదా. మెయిన్గా డెకరేటివ్ ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. వైట్ బేస్ మీద క్యూట్ రెడ్ హార్ట్ డిజైన్స్, బ్లూ ఐ ప్యాటర్న్ డిజైన్స్, పోల్కా డాట్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. లివింగ్ రూమ్లో పెట్టి డెకరేషన్గా యూజ్ చేసుకుంటే ఇన్స్టంట్ క్లాసీ లుక్ ఇస్తుంది. టీ కప్స్, స్మాల్ స్టోరేజ్ జార్స్, షుగర్ పాట్స్, టీ జార్స్ కూడా మ్యాక్సిమం సెట్స్లో దొరుకుతున్నాయి. కిచెన్కి ఎకనిక్ టచ్ కావాలంటే పర్ఫెక్ట్ ఆప్షన్ ఇది. ఎస్పెషల్లీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ జార్స్ చాలా ఐ క్యాచింగ్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న అన్ని పీసెస్ హ్యాండ్మేడ్ ఫినిషింగ్ లాగా అనిపిస్తున్నాయి. సో గిఫ్టింగ్కి కూడా సూపర్గా ఉంటుంది ఇది. హౌస్ వార్మింగ్ కానీ, వెడ్డింగ్ గిఫ్ట్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వచ్చు ఇది. పీసెస్ రీజనబుల్గా ఉంటాయి. బ్యూటిఫుల్ హోమ్ డెకర్ కావాలంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి. క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మంచి డిజైన్ ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి. సో మీకు నచ్చిన డిజైన్ కనిపించినప్పుడు కల్లా మీరు మిస్ అవ్వకుండా అయితే తీసేసుకోండి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సెరామిక్ స్టాల్ హోమ్ డెకర్ లవర్స్ అయితే హెవెన్ లాగా ఉంటుంది. आइए 1000 के 4, 1000 के 4, 1000 के 4, आइए 1000 के 4, 1000 के 4, 1000 के 4, 500 पीली परी पापा की परी आई है। 500 देखो ना गाइस, आइए मैडम वेस्टर्न का 500 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ కర్రీ గోటాపతి వర్క్తో ఉన్నాం. కుర్తీస్ అయితే ఇట్లా కుర్తా సెట్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ అదేవిధంగా కలంకారీ కలెక్షన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ట్రెడిషనల్ డిజైన్స్, మైథలాజికల్ ప్రింట్స్, ఫ్లోరల్ ప్యాటర్న్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. కుర్తీ స్టార్టింగ్ అరౌండ్ బడ్జెట్ 600, 500లో అలా చాలా ఉన్నాయన్నమాట. లాంగ్ గౌన్స్ దొరుకుతున్నాయి, దుప్పటాస్ కూడా దొరుకుతున్నాయి. ప్యూర్ కాటన్ మెటీరియల్ కాబట్టి సమ్మర్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కలర్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయన్నమాట. మెరూన్, ఇండిగో బ్లూ, మస్టర్డ్ ఇట్లా చూస్తే చాలానే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఆఫీస్ వేర్కి కానీ డైలీ వేర్కి కూడా చాలా బాగా సెట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ కుర్తీస్ అయితే 1000కి 3 పీసెస్ అనమాట.
అండ్ ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని స్టాల్స్‌లో అయితే ఎగ్జాక్ట్ ప్రైజెస్ పెట్టేస్తున్నారు. ఏది ఫిక్స్డ్ రేట్ దీనికంటే తక్కువకి ఇవ్వము అని చెప్పేసి. బట్ కొన్ని స్టాల్స్‌లో ఏంటంటే మనం బార్గెనింగ్ చేస్తున్న కొద్దీ కొంత తగ్గిస్తున్నారనమాట. కానీ అన్నీ అవైలబుల్‌లో ఉంటున్నాయి. ఎలాంటి డిజైన్స్ కావాలన్నా కూడా ఇక్కడ మనకు దొరుకుతున్నాయన్నమాట. ఏంటంటే ఈ వీకెండ్‌లో అయిపోతుంది కాబట్టి కొన్ని స్టాల్స్‌లో అయితే ప్రైజెస్ మనకి చాలా తక్కువకు దొరుకుతున్నాయన్నమాట. ఒకటే మెటీరియల్ మీద కాకుండా నేను ముందు నుంచి చెప్పేది అదే. ఒక 2, 3 తీసేసుకొని వాటి మీద బార్గెనింగ్ చేస్తే బెటరు. ఇక్కడ ఈ కేప్స్ కూడా 500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇవి ఇంకా టాప్స్ చూడండి. ఈ కొరియన్ టాప్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కలెక్షన్స్ అనమాట. అంటే ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి ఇవి కూడా 200 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందన్నమాట. అండ్ రెగ్యులర్ టాప్స్ అయితే 150 నుంచి కూడా కొన్ని ఉన్నాయి. ఇట్లా ఈ స్టాల్స్ ఏంటంటే నేను అజంతా గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్ళాను. లోపల మనం రైట్ సైడ్కి వెళ్ళంగానే ఒకదాని తర్వాత ఒకటి ఈ స్టాల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. చూసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఎలా ఉందో కానీ ఇప్పుడు ఈ వీకెండ్లో అయితే ప్రైజెస్ చాలా తగ్గించారనమాట. ఎందుకంటే ఇక అయిపోతుంది కాబట్టి ప్రైజెస్ అయితే చాలా తగ్గించారు. అండ్ కలెక్షన్స్ కూడా మనకి కొంచెం ఏంటంటే ఇప్పుడు కావాలి కొంచెం ఇంకా వాళ్ళు స్టాక్ తీసేయాలి అనుకుంటున్నారు కాబట్టి కొంచెం మనం బార్గెనింగ్ చేసినా కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. సో చాలా టాప్స్ కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే మన రెగ్యులర్ పాయింట్స్ అయితే అవి 200 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. అండ్ ఇంకో కొన్ని ఇక్కడ ఉన్న చిన్న షార్ట్ కుర్తీస్ మనకి 1000కి 4 షార్ట్ కుర్తీస్ కూడా ఇస్తున్నారు ఆ స్టాల్స్లో. మీరు చిన్నగా అన్నీ చూసుకుంటూ ఒకదాని మీద ఒకటి ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు ప్రతి స్టాల్లో కూడా ఏదో ఒక వెరైటీ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు బార్గెనింగ్ చేసుకుంటూ తీసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే ఎలా నీట్గా స్టిచ్చింగ్ ఉందా, సైజెస్ మెయిన్ చూసుకోండి, అది చూసుకొని తీసుకోండి. అండ్ ఇక్కడ ఒకటి 99 అది ఒక స్టాల్ ఉండింది. ఏదైనా సరే ఏమంటారు అన్నీ ప్రతి ఫ్రాక్ కానీ అండ్ ఇట్లా కుర్తీస్ కానీ అన్నీ 200, 100 మనకి ఈ ఈ స్టాల్లో అయితే అన్ని ప్రైజెస్ పైనే పెట్టేశారనమాట. షార్ట్స్ కానీ ఇంకా కిడ్స్ డ్రెస్సెస్ కానీ. నాకు మెయిన్ ఏంటంటే నేను ఇది వీకెండ్లో వెళ్ళాను కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఒక్కొక్క స్టాల్ దగ్గర నేను 5 మినిట్స్ అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకు వీడియో కూడా తీయడానికి అవ్వట్లేదు అనమాట, అంత క్రౌడ్ ఉంది. నేను వెళ్ళి వాళ్ళని ఇదెంత అదెంత అని ప్రైస్ అడగడానికి కూడా అవ్వకుండా ఉందన్నమాట. కొంచెం నేను దూరం నుంచే వీడియోస్ తీస్తున్నా. బయట నేను డైరెక్ట్ స్టాల్స్లో చూస్తున్నా, దూరం నుంచే అడుగుతున్నా నేను వాటి ప్రైజెస్ ఏంటి అని. కానీ చికెన్ కర్రీ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే 600 నుంచే కుర్తీస్ మనకి ఒక సెట్ అంతా స్టార్ట్ అవుతుంది. కొంతమంది అయితే మనకు అసలు ఎంత బార్గెనింగ్ చేసినా లేదు మేడం ఫిక్స్ రేట్ అని చెప్పేస్తున్నారు. అసలుకి వాళ్ళు ఇంకొక మాట ఇవ్వట్లేదన్నమాట. అండ్ కొంతమంది ఇట్లా ఇంకొకటి ఇక్కడ మనకి లాంగ్ స్కర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఎన్ని స్టాల్స్లోకి వెళ్తున్నా ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ ఉందన్నమాట. అంటే టాప్సే కానీ డ్రెస్సెసే కానీ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఛాన్సే అనుకోవాలి. ఎందుకంటే ఇంక మళ్ళీ మనం ఎగ్జిబిషన్ కోసం అయితే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇలా నైటీస్ కూడా 1000కి 3 నైటీస్ ఇస్తున్నారు కొన్ని స్టాల్స్లో. ఒకటే ఇలా ఒక సైడ్ నుంచి వెళ్తున్న కొద్దీ మనకి ఒక్కొక్క స్టాల్స్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కుర్తీస్ కూడా 400వి ఉన్నాయి, 100వి ఉన్నాయి, 150 ఉన్నాయి. అంటే క్వాలిటీని బట్టి కూడా ప్రైజెస్ ఉన్నాయి. బట్ ఇలా తక్కువగా వస్తున్నాయని చెప్పి డైరెక్ట్ కూడా మనం ఇది బాగుందని డైరెక్ట్ తీసుకోవడానికి కూడా లేదు. కొంచెం చెక్ చేసుకోండి, స్టిచ్చింగ్ ఎలా ఉంది, ఇది సైజ్ సరిపోతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అలా తీసుకొని మళ్ళీ వచ్చినాక ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. నేనైతే ఇందులో అయితే ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో ఇయర్ అయితే ఎక్కువ ఇది తీసుకున్నాను, ఏమంటారు ఇయర్ రింగ్స్, ఆక్సిడైజర్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఎక్కువ తీసుకున్నాము డ్రెస్సెస్ కంటే కూడా. కలంకారీ డ్రెస్సెస్ అండ్ ఎక్కువ కలంకారీ వర్క్ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఏ స్టాల్లో అయినా ఈ వర్క్ ఉన్న డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. మనం బయట అయితే ఇవి కొంచెం తక్కువ ప్రైస్లో లేదు కాబట్టి ఇక్కడైతే ఉన్నాయి. షార్ట్ కుర్తీస్ అయితే 1000కి 4 ఇస్తున్నారు కొంతమంది, అండ్ 1000కి 3 అట్లా వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి, కొరియన్ స్టైల్ నైటీస్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా ట్రెండ్. సో అవి కూడా నైటీస్ కూడా ఇక్కడ 600 సెట్ ఉందన్నమాట నుమాయిష్లో. అండ్ అదైతే ఇంకా చెప్పులు కానీ లేడీస్ వేర్ బ్యాగ్స్ కానీ
ఇట్లా ఇందులో చూడండి చెప్పులు కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే 150 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట. చెప్పులు కూడా మనకి ఇంకా బ్యాగ్ కలెక్షన్స్ కానీ జ్యువెలరీ కలెక్షన్స్ కానీ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. నాకు ముందు మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో. అసలు నాకైతే నడవడానికే అసలు ప్లేస్ లేకుండా ఉండిందనమాట. లేదో నేను ఈ వీడియో కోసమే ఫస్ట్ చూడాలి ఏమున్నాయి ప్రైజెస్. ఇప్పుడు కొంతమంది ఇంట్లోనే ఉండి చూడకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏమున్నాయి అసలు ఎగ్జిబిషన్లో అనేది కూడా. కొంతమంది ఇప్పుడు కిడ్స్, స్మాల్ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా, ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు, చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఒకసారి నేను ఈ వీడియో పెట్టాలి అని అనుకున్నాను. సో అందుకనే వెళ్ళి తీస్తున్నాను అనమాట. చూడండి మీరు ఇక్కడ బెడ్షీట్స్ కూడా చాలా బెడ్షీట్స్ అయితే అన్నిటికంటే నాకు బెస్ట్ అనిపించినవి ఏంటంటే బెడ్షీట్సే. ఎందుకంటే అన్నీ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి బెడ్షీట్స్. 1000కి 3 బెడ్షీట్స్ అండ్ ఏమంటారు ఇవి కంఫర్టర్స్ కానీ క్విట్స్ కానీ పెద్ద బెడ్షీట్స్, సింగిల్ బెడ్షీట్, డబుల్ బెడ్షీట్ అన్నీ దొరుకుతున్నాయి. 1000కి 3 ఉన్నాయన్నమాట. వాళ్ళు క్లియరెన్స్ సేల్ కూడా పెడుతున్నారు. ఎగ్జిబిషన్ మనకి వీకెండ్లో అయిపోతుంది కాబట్టి. సో అన్నిటికంటే నాకైతే ఎక్కువ బెడ్షీట్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయని అనిపించింది. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు అయితే నా సజెషన్ ఏంటంటే కంపల్సరీగా బెడ్షీట్ సెక్షన్స్ అయితే వెళ్ళండి. నేను కూడా బెడ్షీట్స్ తీసుకున్నాను. సో అందుకే చెప్తున్నాను. బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ బెడ్షీట్స్ కూడా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. మన బయట షాప్స్లతో పోలిస్తే అయితే అక్కడ చాలా అంటే చాలా తక్కువకు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పర్ఫ్యూమ్ సెంట్స్ కూడా మనకి చేసిస్తున్నారు అనమాట. అంటే మనకి ఏ స్మెల్ కావాలంటే అట్లా అది కలిపి ఇస్తున్నారు కొన్ని స్టాల్స్లలో. ఇంకొకటి ఏంటంటే తప్పకుండా వెళ్ళిన వాళ్ళైతే క్యాష్ తీసుకొని వెళ్ళండి. నార్మల్గా అయితే ఇప్పుడు మనకి నేను క్యాష్ తీసుకెళ్ళకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. సరిగా సిగ్నల్స్ రావట్లేదు. సో క్యాష్ చాలా తక్కువ తీసుకెళ్ళాను. దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. వెళ్ళే వాళ్ళు 100% అయితే మీరు కొంచెం క్యాష్ అయితే క్యారీ చేసుకొని వెళ్ళండి. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో కిడ్స్ని తీసుకెళ్లే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అక్కడ గేమ్స్ అవి అన్నీ ఉన్నాయి. బట్ దాంతోపాటుగా క్రౌడ్ కూడా అలానే ఉంది కాబట్టి మీరు కిడ్స్ని తీసుకెళ్లే వాళ్ళైతే చాలా అంటే చాలా సేఫ్గా తీసుకెళ్ళండి. అండ్ చాలా జాగ్రత్త, వాళ్ళ చేయి పట్టుకునే ఉండండి. మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది కిడ్స్ కూడా చాలామంది ఏడుస్తున్నారు అంతమంది క్రౌడ్లో ఎలా అనేది. ఎక్కువ నాకు ఇలా చికెన్ కర్రీ వర్క్స్తో ఉన్న కుర్తీలు అయితే చాలా స్టాల్స్ కనిపించినాయి బయట మనకి. ఆ ప్లాజో సెట్ అండ్ అవి 600-700 అంటున్నారు ప్లాజో సెట్. బట్ కుర్తీస్ అయితే మనకి 1000కి 2-3 ఇస్తున్నారనమాట. అందులో చాలా వెరైటీస్, చాలా కలర్స్ కూడా ఉన్నాయి. అంటే మనం బయట చూడని కలర్స్ కాంబినేషన్స్ కూడా అయితే చాలా కనిపించాయి నాకైతే. అండ్ ఇంకొకటి బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇక్కడ. అంటే వెరైటీ బ్యాగ్స్, స్టోన్స్తో ఉన్న బ్యాగ్స్ అలా చాలా కలర్సే ఉన్నాయన్నమాట. నాకు కూడా ఈ కుర్తీస్ మంచిగా అనిపించినాయి. ఇంకా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా సింగిల్ కుర్తీ 300కి, అంటే మనం 1000కి 3 ఇస్తున్నారనమాట. ఇట్లా కొన్ని స్టాల్స్లో ఏంటంటే కుర్తీస్లో లోపల లైనింగ్ వచ్చినాయి. అంటే లోపల మన పెట్టికోట్ ఉంటుంది కదా, ఆ పెట్టికోట్తో పాటుగా కొన్ని స్టాల్ వాళ్ళు పెట్టికోట్తో పాటుగా ఇస్తున్నారు. ఇంకా కొంతమంది ఓన్లీ ఇట్లా కుర్తీస్ ఇలా ఓన్లీ సింగిల్ కుర్తీయే ఇచ్చారనమాట. సో దానికి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి నేను సెట్ 700 అని ఉంది పైన, అండ్ ఒక సింగిల్ కుర్తీ 300 అని ఉంది కదా. ఇలా చూడండి ఇక్కడ మల్టీ కలర్ కుర్తా సెట్ చూడండి. ఇంకా ఇక్కడ 799, 899 ఇట్లా ప్లాజో సెట్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నాకు ఇది ఎందుకో రెడ్ కలర్ది కుర్తా సెట్ చాలా బాగా అనిపించింది. మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఉంటుందని చెప్పేసి కొంచెం నేను తీసుకోలేదు. బట్ కుర్తాలు అయితే ఇలానే ఇవి చికెన్ కర్రీతో పాటు ఇది గోటపతి వర్క్ ఉన్న కుర్తాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. కలర్స్ మెయిన్ ఏంటంటే కలర్స్ బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 500-250 రూపీస్ అని ఫిక్స్డ్ ఉన్నాయి కదా. ఇదేంటి స్ట్రేట్ పాయింట్స్, ప్లాజో పాయింట్స్ అండ్ నైటీ వేర్స్, మన నైటీ ఇంట్లో వేసుకోవడానికి అట్లే పాయింట్స్ కూడా స్ట్రెచబుల్ పాయింట్స్ ఉన్నాయి. అవి కూడా 400-500 రేంజ్లో ఉన్నాయన్నమాట. సో అవి కూడా చూడండి. ఒక్కసారి లోపలికి ఎంటర్ అవ్వగానే ఏదో న్యూ వరల్డ్కి వచ్చేసినాం అనే ఫీలింగ్ వస్తుంది. అది ఒక ఫెస్టివ్ వైబ్ వచ్చిందనమాట. అలా ఉంది లోపల. అసలుకి ఏంటి అసలు ఇది ఎక్కడికి వచ్చామా అని అన్నట్టు ఉండింది. ఇక్కడ చున్నీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చున్నీస్లో కూడా అవి కూడా 250 రూపీస్ రేంజ్లో ఉన్నాయన్నమాట. అందులో కూడా కలంకారీ వర్క్తో ఉన్నాయి, అప్లిక్ వర్క్తో ఉన్నాయి, చికెన్ కర్రీ వర్క్స్, చాలా చున్నీస్లో చాలా కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట.
ఒకసారి కూడా ట్రై చేయండి. ఇక్కడ ఇట్లా బండల్లా కనిపిస్తుంది, అవి 250 రూపీస్ ఒక పాయింట్ అనమాట. ఇది మన స్టార్టింగ్ వెళ్ళంగానే ఉంటుంది ఈ స్టాల్ మనకి. అండ్ ఇక్కడ పైన కనిపిస్తున్నాయి చిన్న చిన్న షార్ట్ కుర్తీస్ కూడా 1000కి 4 ఇస్తున్నారు ఇవి. అక్కడ బార్గెనింగ్ చేస్తే కూడా మనకి కొంచెం తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నారనమాట. అవి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి స్టాల్లో కూడా కొంచెం బార్గెనింగ్ చేయాలి కొంచెం సేపు. కొంతమంది చేసినా కూడా ఇవ్వట్లే, బట్ కొన్ని స్టాల్స్లో ఇస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా బార్గెనింగ్ చేసుకొని తీసుకోండి తీసుకునే వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లిప్స్, ఇయర్ రింగ్స్, బ్యాగ్స్ మనకి అసలు దొరకనివంటూ ఏం లేదు. ఈ కొరియన్ స్టైల్ నైటీస్ అయితే ఎక్కడంటే అక్కడ చాలా కలెక్షనే ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టాల్ ఇదా 350 రూపీస్ స్టాల్ 50 రూపీస్ 300 రూపీస్ ऐसा करना లాస్ట్లో తక్కువకి ఇస్తారు. నా ఫోన్ లోపల పెట్టుకుంటున్నా. సరే ప్యాక్ కర్ దో. जमील 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 अंदर चलो जमील फोन लगा रहे మ్యాంగో క్లిప్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో 30 రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యింది అనమాట ఇయర్ రింగ్స్. సో మరిన్ని ఇలాంటి ఎగ్జిబిషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్